పల్నాడు జిల్లాని ఏ రకంగా మీరు శాంతి భద్రత లేకుండా చేసినటువంటి వ్యక్తుల్ని, కల్తీ మద్యం కేసులో ఉన్నటువంటి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని, తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకు రావడం కోసం, పరకామణిలో దోపిడీ చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడం కోసం, ఈ రకమైనటువంటి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేయటం కోసం, మీ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇవాళ దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు. మేము క్లియర్గా ప్రజలకి జవాబుదారీగా ఉన్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతా ఉన్నారు మా నాయకులందరూ కూడా. ఇవాళ మనం చూసాం, విశాఖపట్నం ఇన్వెస్ట్మెంట్ మీట్ పెడితే ఆ సమిట్కి దగ్గర 13.5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అంటే